हर हर महादेव। ओम नमः शिवाय। अघोरी कालिया नमः। गुरुदत्ते नमः। जय श्री महाकाल। ఇప్పుడు నేను కుంభమేళలో ఇంకో కాసేపట్లో రీచ్ అవుతాను. అక్కడ చలిస్తాన్ చేసి వెంటనే కాశీ నుండి గుజరాత్ వెళ్ళి గుజరాత్ నుండి డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, గుజరాత్ నుండి సీదా రాజరాజేశ్వరి టెంపుల్ ఏదైతే ఉందో అందులో ఉన్న దర్గాను తొలగించడానికి ఎంత ఫోర్స్లో వస్తున్నానో తెలుసుకోండి. వచ్చే నెల 3వ తారీఖున నేను వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్ ఉన్న దర్గాని కూలగొట్టబోతున్నాను. దమ్ముంటే ఆపుకోండి నా ముస్లిం కొడుకుల్లారా. వక్ఫ్ బోర్డ్ అనే పేరుతో ఇప్పుడు ఎట్టరా మా కుంభమేళ భూమి మాది అని చెప్తారు మీరు? అంత ధైర్యం వేడికెళ్ళి వచ్చింది? నా సనాతన భూమి మీద బతుకుతూ నా సనాతన భూమిని ఆక్రమించుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారా? ఎక్కడి వక్ఫ్ బోర్డు? ఎవడు పెట్టాడు వక్ఫ్ బోర్డు? జాగ్రత్త, ఏ ముస్లింని వదిలిపెట్టేది లేదు. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ముస్లింలారా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు. ఊచకోత కోస్తాము. అర్థమవుతుందా? ఏమనుకుంటున్నారు? కుంభమేళ భూమి మీద మీ వక్ఫ్ బోర్డు భూమి మీద వక్ఫ్ బోర్డు అంటే ఏంది? వక్ఫ్ బోర్డు అంటే ఏంది? మా దగ్గర వక్ఫ్ బోర్డులు గిగ్ బోర్డులు నడవాయి. ఇదంతా సనాతన భూమి. ఇది హిందుస్థాన్ అంటేనే సనాతన భూమి. ఇక్కడ ఎవ్వరు కాదు, ఇక్కడ అందరు సనాతవులే. అందరు సనాతన ధర్మం పాటించాల్సిందే, గౌరవించాల్సిందే. గౌరవించకపోతే ఊచకోత కోస్తా. అర్థమవుతుందా? నేను అందరినీ ముస్లింలను అనట్లేదు. ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో ఆ ముస్లింలను అంటున్నా. లేకపోతే ఈ దేశం నుండి, నా హిందుస్థాన్ నుండి తరిమి కొడతాం. తస్మా జాగ్రత్త ముస్లింలారా. ఏమనుకుంటున్నారా మీరు? మీకు చేతనైంది చేసుకోండి. దమ్ముందా చేసుకునేంత చేసుకోండి. ఆపండి, నన్ను చూద్దాం. వస్తున్నా, వేములవాడ టెంపుల్కి వస్తున్నాను. ఫిబ్రవరి 3వ తారీఖున వేములవాడ టెంపుల్కి వస్తున్నాను. ఆ దర్గా సంగతి తేలుస్తున్నాను. దర్గాని అక్కడికి వెళ్ళి తొలగిస్తాను. మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీకు చేతనైంది చేసుకోండి. ఒక్కొక్క ముస్లింని ఊచకోతకొస్తా. ఇంకోసారి వక్ఫ్ బోర్డు ఈ భూములు మావి. అంత పెద్ద కుంభమేళ జరుగుతుంది. ఆ భూములు ఎలా మీద అవుతాయి? తరతరాల నుండి, పూర్వీకాల నుండి వస్తున్నది కుంభమేళ. ఎలా మీద అవుతుంది? ఎన్ని ఆక్రమించుకుంటారు? ఎన్ని గుళ్ళ దగ్గర చర్చిలు మసీదులు కడతారు? ఎంత మత మార్పిడి చేస్తారు? ఎంత మత మార్పిడి! ఎన్ని సహిస్తాం ఇక్కడ? ఓపిక పడుతున్నాము. ఓపిక లేదు ఇంకా. ఫిబ్రవరి 3వ తారీఖున వస్తున్నాను. దమ్ముంటే నా దగ్గరికి వచ్చి ముంగడొచ్చి నిలబడి అందులో ఆ దర్గా ఎలా ఉంటది అనేది మీ నుండి మీరు కాపాడుకోండి మీ దర్గాని. నా కొడకల్లారా ఊచకోతకొస్తా. అర్థమవుతుందా? నా ముస్లిం కొడుకులారా వెళ్ళిపోండి ఈ దేశం నుండి. ఈ సనాతన భూమి వదిలేసి వెళ్ళిపోండి. ఇది సనాతన ధర్మ భూమి. ఇక్కడ బతకాలంటే గౌరవించి నేర్చుకోండి. ఎన్ని గోహత్యలు చేస్తున్నారు? ఎంతమంది ఆడపిల్లలు మానబంధాలు చేస్తున్నారు? అన్ని చూస్తూ ఓపికతో మారుతారు. గౌరవిస్తారంటే ఎవరిని ఊరుకునేది లేదు. మీకు చేతనైంది చేసుకోండి. మీకు చేతనైంది చేసుకోండి. ఎవరు ఇక్కడ ఆగేది లేదు. చూపిస్తా నేను అంటే ఏందో. ఆ రాజరాజేశ్వర టెంపుల్ ఉన్న, వేములవాడ టెంపుల్ ఉన్న దర్గాని తీసేయాలి, లేదంటే నా ప్రాణమని వదలాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. నా కొడకల్లారా ఎంత శాంతిగా ఉన్నా కొద్దీ రెచ్చగొడుతూనే ఉన్నారు ఏదో ఒక కోణంలో.
రెచ్చగొడుతూనే ఉన్నారు. ఎంత శాంతిగా ఉంటున్నాం, ఎంత శాంతి. మా సహనాన్ని పరీక్షిస్తున్నారా? ఊచకోత కోస్తా నా ముస్లిం కొడుకల్లారా, ఊకునేది లేదు. ఏం చేస్తారో చేసుకోండి. వస్తున్నా ఫిబ్రవరి 3వ తారీఖున చూపిస్తా నేనేందో, నా తడాకేందో చూపిస్తా. నేనన్ను ఉండాలా, ఆ లోపల దర్గాని వెళ్ళిపోవాలి. రెండిట్లో ఏదో ఒకటి తాడో పేడో తెలుసుకుందాం. ముస్లింలా, ఇక్కడ హిందువులా, ఇక్కడ సనాతన ధర్మం గెలుస్తుందా, ముస్లింలు గెలుస్తారా చూద్దాం. నా కొడకల్లారా, ఆ దర్గా గురించే నా పోరాటం అంతా. రండి హిందువులారా, కదలండి. 3వ తారీఖు కదలండి, అందరు కదిలి ఆ దర్గాను తీసేద్దాం. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ అఘోరం వస్తుంది. వచ్చి నా వంతుగా నేను చేస్తాను. ఎవరికి భయపడేది లేదు. మహా అయితే ప్రాణం పోతుంది, కానీ ధర్మం గురించి పోరాడినానే అది చాలు. నాకు ఆ గౌరవం ఉంటే చాలు. నాకు ధర్మం గురించి పోరాడి వెళ్ళిపోయింది అఘోరి అమ్మ అనేది. ఒక్కొక్కరిని కాదు చెప్తున్నా, ఎవరైనా సరే, క్రిస్టియన్లైనా ముస్లింలైనా గౌరవించడం నేర్చుకోండి. లేకపోతే ఊచకోత కోసేస్తా. మీకు దమ్ముంటే నా ముందొచ్చి మాట్లాడండి. ఇప్పుడు దర్గాదే నా టార్గెట్, అంతా దర్గానే. ఆ దర్గే నా టార్గెట్. హిందువులారా కదలండి, 3వ తారీఖు నాడు కదలండి అందరూ. ఇప్పుడు నేను కుంభమేళలో స్నానం చేసి కాశీ వెళ్ళి ఆడికెళ్ళి గుజరాత్ వెళ్ళి గుజరాత్ నుండి డైరెక్ట్ వస్తాను. కదలండి హిందువులారా. నా తండ్రి శివాలయంలో, నా వెమ్లవాడ గుళ్ళో ఆ దరిద్రం ఎందుకు మాకు? ఆ దరిద్రం అవసరం మాకేముంది? నా పోరాటాన్ని ఇక మీరు ఆపుకోండి, చూద్దాం. ఎవ్వరు ఆపినా ఇక ఆగేది లేదు. హర్ హర్ మహాదేవ్, జై శ్రీకాళి, జై గురుదత్తే నమః, జై సనాతన్ ధర్మ్. కాపాడుకోండి ముస్లింలారా, ఇక నా నుండి కాపాడుకోండి. చూద్దాం, వస్తున్నాను చూడండి. కాపాడుకోండి. నేనని ఉండాలా, ఆ లోపల దర్గాని ఉండాలి. ఎవరిని ఉంచేది లేదు. ముస్లింలో ఉరికిచ్చి కొడతాను నా కొడకల్లారా. ఏమనుకుంటున్నారో మీరందరూ? మజాకులు అయిపోతుందా? ఇష్టం ఉన్నట్టు కుంభమేళ జరుగుతున్నా కూడా మీరు మాట్లాడతారు. అంటే మేము చూసి చూడనట్టు వదిలేయాలా? ఎవరిని ఊరుకునేది లేదు. చంపేస్తాం నా కొడకల్లారా. హిందుస్థాన్ నుండి పరిగెట్టిస్తాము. అర్థమవుతుందా? దిక్కున్న కళ చెప్పుకోండి. ముస్లింలరా, మిమ్మల్ని మాత్రం వదిలేదు. ఇంకా ఎవరిని సహించేది లేదు. ఎన్ని గోహత్యలు చేస్తున్నారు, ఎన్ని గోహత్యలు. మేము మాతగా పూజించే మా గోహత్యను కూడా మీరు ఎలా చేస్తారు? మీకుంటది ఇంకా నా చేతుల్లో. కాపాడుకోండి. నా నుండి నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా నుండి మీరు ఎలా కాపాడుకుంటారో చూద్దాం. హర్ హర్ మహాదేవ్, జై శ్రీకాళి, జై సనాతన్ ధర్మ్, జై సనాతన్ ధర్మ్, జై హిందుస్థాన్, జై హిందుస్థాన్.